జనవరి 1 రోజున నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న వాళ్ళు అసలు నోటిఫికేషన్ ఊసే లేదు. నోటిఫికేషన్ అన్న పదము కూడా ఉందా లేదా ఆంధ్ర రాష్ట్రంలో అన్నట్టుగా అసలు నోటిఫికేషన్ లేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాక ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సార్? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలే అవసరం లేదా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అంటే ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం చేసే అర్హత కూడా లేదా? అంత భాగ్యం లేదా? ఏ పాపం చేసుకున్నారు? ఒక్క ఉద్యోగం లాగా ఎంత మంది బిడ్డలు అసలు ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు చూసుకుందామా అంటే కనీసం పట్టుమని 10 అయినా పెద్ద కొత్త పరిశ్రమలు వచ్చినాయా? వచ్చాయా? మరి ఉద్యోగాలు ఎట్లా రావాలి? ఈ రోజు బస్సులో మేము ప్రయాణం చేసాం. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు. బస్సులో వస్తుంటే ఆ బస్సులో ఒక ఆవిడ నాతో అంటున్న మాట, అమ్మ కొడుకున్నాడు ఇంట్లో, కష్టపడి చదివించాం, అప్పులు కూడా ఉన్నాయి, తీరా అంతా సరైన ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉద్యోగం రాలేదు. కొడుక ఇంట్లో ఉన్నాడు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఇక మొగుడ పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు, పెన్షన్ తీసుకుంటాడు, తాగొస్తాడు. ఆమెకు పెన్షన్ రాదంట, ఇంట్లో ఒకరికే పెన్షన్ వస్తుందట. ఇంట్లో వచ్చిన ఒకరు పెన్షన్ ఆ 4 రోజుల్లో తాగి తాగలేస్తాడంట. అమ్మ మద్యపాన నిషేధం అన్నారు కదా, రేట్లని పెంచేస్తామన్నారు కదా, అప్పుడు తాగుడు తక్కువ అవుతుందన్నారు కదా, అప్పుడు జగనన్న గారు అని అడిగారు. లేదమ్మా రేట్లేమో పెంచారు కనుక తాగడం మాత్రం తగ్గలేదు, అదే తాగడానికి ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, తీరా తాగేసిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు పోయి సంపాదించిన డబ్బులు పోయి ఏది మిగడం లేదు అని. మరి మద్యపాన నిషేధం ఏమైందమ్మా అని అడిగారు. ఏమి మద్యపాన నిషేధం తల్లి, ఎక్కడ చూసినా మద్యం ఉంది అంటుంది. ఈ రోజు మన రాష్ట్రాన్ని మద్యంతో వచ్చిన రెవెన్యూతో నడుపుతున్నాడు జగనన్న గారు. మరి తీరా ఎన్నికలప్పుడేమో జగనన్న గారు మద్యపాన నిషేధం నేను 5 ఏళ్లలో మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగను అన్నాడు కదా. అన్నారా లేదా? జగనన్న గారు అన్నారా లేదా? మరి జగనన్న గారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రజలు. ఒక్క రకంగా అంటే ఒక రకంగా బాగుపడింది లేదు. ఎక్కడ చూసినా అసలు అభివృద్ధి కనిపించదు. ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, కనీసం ఒక మెట్రో కూడా లేదు. అసలు చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఈ రోజు మెట్రోలు ఉన్నాయి, కానీ మన విజయవాడలో లేదు, మన రాష్ట్రంలో లేదు. ఎక్కడా కూడా ఒక్క మెట్రో కూడా లేని రాష్ట్రం మన రాష్ట్రం. మరి అభివృద్ధి జరిగింది అంటున్నారే, రండి చూపిస్తాము అంటున్నారే. ఏం చూపిస్తారు మీరు అభివృద్ధి? ఎక్కడ చూపిస్తారు మీరు అభివృద్ధి? అభివృద్ధి జరుగుతే కదా మీరు చూపించడానికి. మీరు అభివృద్ధి చేస్తే చూడాలని మాకు ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు, అభివృద్ధి కోసం చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి చంద్రబాబు చేస్తాడేమో అని చూస్తున్నారు, ఆ తర్వాత జగనన్న గారు చేస్తాడేమో అని చూస్తున్నారు. ఒకరంటే ఒకరైనా పట్టించుకున్నారా? ఎవరి పార్టీ వాళ్ళు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ రాష్ట్రంలో మాత్రం ఒక్క ఎమ్మెల్యే